అది తెలుగు మీడియమే కానివ్వండి, ఉర్దూ మీడియమే కానివ్వండి. కొన్ని సెంటర్లలో కేవలం ఎక్కువ మంది ర్యాంకర్స్ సెలెక్ట్ కావడం కానీ, కొన్ని సెంటర్స్లలో జీరో ర్యాంకర్స్ ఉండడం కానీ, ఇలా రకరకాల అనుమానాలు అయితే ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ ప్రముఖ తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణ అయితే ఒక ఆర్టికల్ అయితే ఇచ్చింది. సో ఆర్టికల్ని మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇక బ్యానర్ రేటింగ్ పోతే 924 మందిలో మెరిట్ అభ్యర్థి లేరా, 6 సెంటర్ల నుంచి టాప్ 500లో ఎవరు లేరు, గ్రూప్ 1 అవకతవకలపై అభ్యర్థులు పోరు బాట, రాజకీయ పార్టీల సహకారం కోరిన నిరుద్యోగులు నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం, కార్యాచరణ ప్రకటించే అవకాశం. సో ఇక వివరాల్లోకి వెళ్తే, సో ఫస్ట్ మనం ఒకసారి ఈ టేబుల్ని చూసేందుకు ప్రయత్నిద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ చిట్టా, అనుమానాల పుట్ట, సెంటర్ కోడ్ అయితే మనం ఫస్ట్ ఇక్కడ వీళ్ళు ఏమని చెప్పారు, 6 సెంటర్స్లలో నుంచి టాప్ 500లో ఒక్కరు కూడా లేరన్నారు. ఫస్ట్ మనం అవి చూసేందుకు ప్రయత్నిద్దాం. సెంటర్ కోడ్ 4, 924 మంది ఎగ్జామ్స్ రాస్తే మెయిన్స్, అక్కడ టాప్ 500లో 0. సెంటర్ కోడ్ 31, 600 మంది ఎగ్జామ్ రాస్తే ఒక్కరు కూడా టాప్ 500లో లేరు. సెంటర్ కోడ్ 42, 112 మంది రాస్తే ఒక్కరు కూడా టాప్ 500లో లేరు. సో ఇక్కడికి మనకు 3 అయిపోయాయి. సో సెంటర్ కోడ్ 39లో 355 మంది రాస్తే టాప్ 500లో 0. సెంటర్ కోడ్ 40, 924 మంది అభ్యర్థులు రాస్తే టాప్ 50లో 0. సెంటర్ కోడ్ 41, 528 రాస్తే టాప్ 500లో 0. తో ఓవరాల్గా 6 సెంటర్స్లలో నుంచి 0 ర్యాంకర్స్ టాప్ 500లో ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. అంటే టాప్ 500లో ఈ 6 సెంటర్లలో నుంచి ఒక్కరు కూడా లేరు. సో అలాగే 1 అంటే ఆ సెంటర్ నుంచి ఒక్కరే టాప్ 500లో ఉన్నారు ఎంతమంది కూడా ఇక్కడ ఇచ్చారు, అది కూడా చూద్దాం. దీన్ని మనం కలర్ చేంజ్ చేసుకుందాం, క్లారిటీ ఉంటుంది. సో సెంటర్ కోడ్ 2, 950 మంది రాస్తే ఒక్కరు టాప్ 500లో ఉన్నారు. సెంటర్ కోడ్ 45, 960 మంది ఎగ్జామ్ రాస్తే ఒక్కరున్నారు. సెంటర్ కోడ్ 43, 960 మంది రాస్తే ఒక్కరున్నారు. సెంటర్ కోడ్ 37, 504 మంది రాస్తే ఒకరున్నారు. సెంటర్ కోడ్ 38, 124 మెంబర్స్ రాస్తే 1 ఉన్నారు. సో ఓవరాల్గా 5 సెంటర్స్లలో టాప్ 500లో ఒక్కొక్కరు ఉన్నారు. సో వీళ్ళు ఇప్పుడు ప్రధాన అలిగేషన్కి చేస్తానికి ఈ డేటా కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూశారు కదా, 6 సెంటర్స్లలో 0 ర్యాంక్ టాప్ 500లో, మరొక 5 సెంటర్స్లలో ఓన్లీ 1% టాప్ 500లో ఉన్నారు. సో ఇక మనం డైరెక్ట్ రన్నింగ్ మ్యాటర్లోకి వెళ్దాం. ఒక సెంటర్లో 1000 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే టాప్ 500 జాబితాలో ఒక్కరు కూడా లేరు. 2 సెంటర్ల నుంచి టాప్ 74 అవుట్ 500లో ఉన్నారంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తా అంటే ఒకసారి మనం హైలైట్గా చూసుకుంటే, 6 సెంటర్లలో 0 ర్యాంకర్స్ ఉన్నారు. అదేవిధంగా 5 సెంటర్లో సింగిల్ ర్యాంక్ ఓన్లీ 1% ర్యాంకర్గా ఉన్నాడు టాప్ 500లో. మరి కోటిలోని 2 సెంటర్స్లలో నుంచి 74 మంది టాప్ 500లో ఎలా ఉన్నారు అని వీళ్ళు ప్రధానంగా ఈ ఆర్టికల్లో చెప్పదలుచుకున్నట్టుగా మనకు కనబడుతుంది. తక్కువ మంది రాసిన సెంటర్ల నుంచి 10ల సంఖ్యలో అభ్యర్థులు టాప్లో ఉండడం, ఎక్కువ మంది రాసిన చోట వారిలో నుంచి ఒక్కరు కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని అభ్యర్థులు చెప్తున్నారు. ఇలాంటి వ్యత్యాసాలు గ్రూప్ 1 మెయిన్స్లో చాలా ఉన్నాయని ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెయిన్స్లో అవకతవకలు ఆరోపణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిఆర్ఎల్లో ఒకే సెంటర్ నుంచి అత్యధికులు టాప్ మార్కులు సాధించడం, మరికొన్ని సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేకపోవడం అనేది అక్రమాలకు నిదర్శనమని క్యాండిడేట్స్ చెప్తున్నారు. కొన్ని సెంటర్స్లలో కావాలని ఎక్కువ మార్కులు వేశారా అనే సందేహాలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సెంటర్ల నుంచి దాదాపు 3800 మంది పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఉండకపోవడం ఏమిటి మెరిట్లో అని ప్రశ్నిస్తున్నారు.
నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భేటీ. సో గ్రూప్ 1 మీద జరుగుతున్నటువంటి అనుమానాలకు, దాని గురించి ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దాని మీద అఖిలపక్షం జేఏసీ నేతలు సమావేశంతో నిర్వహించబోతున్నట్టుగా వీళ్ళు తెలియజేస్తున్నారు. మరి చూడాలి అఖిలపక్ష నేతలు ఎంతమంది అవుతారో, దాన్ని ఫ్యూచర్ ప్లానింగ్ ఏ విధంగా చేస్తారన్నది కూడా చూడాలి. సో ఓవరాల్గా అయితే ఇక్కడ ఖచ్చితంగా టీజీపీఎస్సీ అయితే దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు కొన్ని సెంటర్స్లో 0-0 అంటున్నారు, కొన్ని సెంటర్లో 1-1 అంటున్నారు. సో అభ్యర్థి ఎప్పుడైతే అతను ఫీజు పే చేశాడో డెఫినెట్లీగా తనకి అడిగే హక్కు ఉంటుంది. అదేవిధంగా చెప్పాల్సిన బాధ్యత కూడా బోర్డుకు ఉంటుంది. సో ఇందులో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఫీ పే చేశారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా హక్కు ఉంటుంది. అది ఆర్టీఏ ద్వారా అడగచ్చు, లేకపోతే డైరెక్ట్గా రిక్వెస్ట్ ద్వారా అయినా అడుగుతారు. బట్ చెప్పాల్సిన అల్టిమేట్గా బాధ్యత మాత్రం బోర్డుకు ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి చూడాలి రానున్న రోజు